హలో, ఎలా ఉన్నారు? గణేష్ పండుగ వస్తుంది కదా, వినాయక చవితి. మనం మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము మోదక్కి స్టఫింగ్ తయారు చేసుకుందాం. దానికి ఒక గ్లాస్ కొబ్బరి, అర గ్లాసు బెల్లం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కొబ్బరి కూర వేసుకుందాం. ఈ కొబ్బరి కూర లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం. ఈ బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచుకుందాం. దీనికి పాకం రావక్కర్లేదు, ఓన్లీ కరిగితే చాలు. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది, స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మనం మోదక్కి పైపిండి తయారు చేసుకోవడానికి పెద్ద విశాలమైన గిన్నె తీసుకున్నాను. పిండి కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లు తీసుకుందాం. చిటికెడు ఉప్పు, దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి. నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఈ మరిగే నీళ్ళల్లోనే ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి. వెంటనే స్టవ్ కూడా కట్టేసుకోవాలి. పిండి వేస్తూనే కట్టేసాను. ఇప్పుడు బియ్యం పిండి కలుపుకున్నాక ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకోవడం వల్ల వేడికి పిండి కొంచెం ఉడుకుతుంది. ఈ లోపల మనం ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకుందాం. ఇలా చిన్న చిన్నవిగా చేసుకుని పెట్టుకుందాం. కొబ్బరి ఉండలు తయారైతే ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం బియ్యం పిండి ఎలా ఉందో చూసుకుందాము. ఒక గిన్నెలోకి నీళ్లు కూడా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తడి చెయ్యి చేసుకుని ఈ పిండి కలుపుకుంటూ ఉందాం. ఎందుకంటే పిండి వేడిగా ఉంటుంది కదా, మధ్య మధ్యలో తడి చెయ్యి చేసుకోవచ్చు. చూసారా, చపాతీ పిండిలా తయారైంది. ఇది తయారైపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి. మొదటి స్టీమ్ చేయడానికి కడాయిలో నీళ్లు పోసుకుని అలాగే హోల్స్ ఉన్న ప్లేట్ దీంట్లో పెట్టుకుందాం. మోదక్ తయారు చేసిన వెంటనే ఈ ప్లేట్లో పెట్టుకోవచ్చు మనం. తీసుకుందాం. చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకుందాం. ఇప్పుడు చెయ్యకి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండ తీసుకుని ఇలాగా ఇప్పుడు అంచులంతా నొక్కుతూ మెల్లిగా ఇలాగా బౌల్లో చేసుకోవాలి. చాలా పేషెన్స్తో ఇలా నొక్కుంటూ ఉండాలి. చూసారా, బౌల్లా తయారైంది. ఇప్పుడు మనం ఫ్రిల్స్ చేసుకోవాలి. అదే కుచ్చిళ్ళ పెట్టుకోవాలి. వేలు పెట్టుకుని ఇలాగా మెల్లిమెల్లిగా చేసుకోవాలి. లోపల ఒక వేలు పెట్టాలి చేసినప్పుడు. ఇలా కుచ్చిళ్ళ తయారు చేసుకోవాలి. చూసారా, ఇలా తయారైంది కదా. ఇప్పుడు దీంట్లో కొబ్బరి ఉండ వేయాలి. ఇప్పుడు ఇదంతా మనం మెల్లిగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్నాక మనకి ఇది ఇలా తయారవుతుంది. చేసుకున్నాక ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. లేకపోతే కనుక మనం ఒక బౌల్లో చేసుకోవచ్చు. సేమ్ వే బౌల్ ముందర ఎలా తయారు చేసామో ఇలాగే వేళ్ళతో నొక్కుని ఇలా బౌల్లో చేసుకోవాలి మెల్లిగా. ఇప్పుడు దాంట్లో ఒక కొబ్బరి ఉండేసి మొత్తం కలిపేయాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాల్లా తయారు చేసుకోవాలి. ఇదొక షేప్. ఇలాంటివి చేయలేకపోతే కనుక మీరు దీంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి ఆన్లైన్లో దొరుకుతాయి, షాప్స్లో దొరుకుతాయి. ముందుగా దీనికి నెయ్యి రాసుకుందాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకునేలాగా మనం దీంట్లో బియ్యం పిండి పెట్టుకుందాం.
చిన్న చిన్నగా తీసుకుని లోపలంతా ఫిల్ చేసుకోవాలి. సైడ్స్ ఇదంతా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి ఉండ దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీనికి కూడా బియ్యం పిండితో కవర్ చేద్దాం. ఇది గ్యాప్ లేకుండా కవర్ చేసేసుకోవాలి. గట్టిగా నొక్కేసుకుంటూ ఉంటే ఇక్కడ గ్యాప్ ఏమి ఉండదు, బాగా కవర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ 10 మినిట్స్ స్టీమ్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాము. ఉడికింది. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగుదాము. స్టవ్ కట్టేసి అప్పుడు తీయడానికి సులువుగా ఉంటుంది మనకి. ఇడ్లీ కూడా స్టీమ్ అయ్యాక ఒక 5 నిమిషాలు ఆగుతాం కదా, సేమ్ వే దీనికి కూడా ఒక 5 నిమిషాలు ఆగాలి. మీరు కూడా వినాయక చవితికి ఇలాగే ఏ షేప్ కన్వీనియంట్ అవుతే ఆ షేప్ మోదకం చేసుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు.